సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? టోటల్ 50 ఎకరాలు సార్. టోటల్ 50 ఎకరాలు. ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టే సార్. ఒకటే బిట్టు. ఆ, సార్ ఇప్పుడు ఈ 50 ఎకరాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? 7 బోర్లు ఉన్నాయి సార్. 7 బోర్లు ఉన్నాయి. ఆ, ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? 2 నుంచి 2.5 లోపు వస్తాయి సార్. అంటే ఈ 7 బోర్లు వచ్చేలోపు ఒక్కొక్క బోరు 1.5 ఇంచు వస్తుంది, ఒక్కొక్క బోరు 2 ఇంచులు, ఒకటి 2.5 ఇంచు వస్తుంది. అలాగే. అంటే ఒక్కొక్క బోరు డిఫరెంట్ గా వస్తుంటాయి. అవునవును. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ 50 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండా సార్? 43 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ సార్. ఆ, ఒక 7 ఎకరాలు వచ్చి సొసైడ్. 43 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్కా సెటిల్మెంట్. ఓకే, 7 ఎకరాలు వచ్చి అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. అవును సార్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ల్యాండ్ నేను కొనాను అనుకోండి సార్. సార్ ఈ 7 ఎకరాలు కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా, లేదా ఈ 43 ఎకరాలు రిజిస్ట్రేషన్ నేను చేయించుకోవాల్సి వస్తుందా? 43 రిజిస్ట్రేషన్ అవుతుంది సార్. ఆ 7 ఎకరాలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కింద ఫ్రీ హోల్డ్ కింద వస్తుంది. ఉమ్. చేసుకోవచ్చు సార్ అది కూడా. అంటే ఇప్పుడు 43 ఎకరాలు నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఓకే. అవును సార్. ఓకే, 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. అది కుదరదు సార్ ఇప్పుడు. కుదరదు. అంటే ఇప్పుడు ఆ 7 ఎకరాలు ఫ్రీ హోల్డ్ లో ఉందా, అసైన్మెంట్ లో ఉందా, డికెట్ లో ఉందా సార్? అసైన్ లో ఉంది సార్. అసైన్మెంట్ లో ఉంది. అవును. సో అసైన్మెంట్ లో ఉంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కుదరదు. మెడిసిన్ పెట్టుకొని మా పాస్బుక్ తెచ్చుకోవచ్చు. అదే మొటేషన్ పెట్టుకొని మన పాస్బుక్ తెప్పించుకోవచ్చు. అవునవును. ఓకే సార్, ఇప్పుడు ఈ 43 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. ఇప్పుడు మిగతా 7 ఎకరాలకు పాస్ పుస్తకాలు లేవు. ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగతా 7 ఎకరాలకు కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఆన్లైన్ ఎక్కిందా సార్? ఆన్లైన్ లో ఉంది సార్. ఇప్పుడు టోటల్గా అయితే 50 ఎకరాలు ఆన్లైన్ ఎక్కుంది. అవును. కానీ మనకైతే మటుకు రిజిస్ట్రేషన్ 43 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. అవును. 50 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును. మిగతా 7 ఎకరాల మటుకు రిజిస్ట్రేషన్ కాదు. కాదు. ఓకే, ఇప్పుడు ఈ 7 ఎకరాలకి రైతు బంధు కూడా వస్తుందా? రైతు బంధు అంటే 1 ఎకరం ఉన్నా వస్తుంది, 2 ఎకరాలన్నా వస్తుంది సార్. అది ఓకే సార్, నేనేమంటాను, నాకు తెలుసు సార్. కానీ కొంతమంది తెలియదు కదా, ఆ తెలియని వ్యక్తులకు నేను మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను. 7 ఎకరాలకు కూడా వచ్చింది. 7 ఎకరాలకు కూడా వస్తుంది. సో టోటల్ గా మీరేం చెప్తున్నారంటే 50 ఎకరాలకి 50 ఎకరాలు 43 ఎకరాలు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అవును. 7 ఎకరాల మటుకు రిజిస్ట్రేషన్ కాదు. అవును. కానీ ఈ 7 ఎకరాలు కూడా ఆన్లైన్ లో ఉన్నది, ఈ 7 ఎకరాలు కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును. అంతే కదా సార్? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సార్ ఇప్పుడు 7 ఎకరాలు, ఇప్పుడు ఈ 50 ఎకరాలు ఒకటే బిట్టు, ఒకటే బిట్టు సార్. విడివిడిగా అయితే ఏం లేదు. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ దీంట్లో 7 బోర్లు ఉన్నాయి. అవును. ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నాయి సార్? కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు 2 ఉన్నాయి సార్. 2 కరెంట్ ఉందా సార్ ఈ ల్యాండ్ లో? కరెంట్ కూడా ఉంది. ఓకే, 50 ఎకరాలు ఒకటే బిట్టు, 7 బోర్లు, 2 ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ ఉంది. అవును సార్. ఈ 50 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? ఫెన్సింగ్ 20 ఎకరాలకు ఉంది సార్. 20 ఎకరాలు ఫెన్సింగ్ ఉంది. మిగతా ల్యాండ్ ఫెన్సింగ్ లేదు. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల వచ్చేలుపు సాయిలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సార్? రెడ్ సాయిలే సార్. ఫుల్ రెడ్ అయితే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా సార్? రెడ్ శాండ్ మిక్సింగ్ అయి ఉంటుంది. రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది. బ్లాక్ ఏం లేదు. శాండ్ ఉంటుంది. శాండ్ అంటే ఇసుక టైప్ ఉంటుంది. మన రెడ్ ప్లస్ శాండ్ అంటే ఇసుక పోరు నేల అంటారు చూడండి. ఓకే, అర్థమైంది సార్. అంటే టోటల్ గా అయితే నేల వచ్చేలోపు రెడ్ సాయిల్. రెడ్ సాయిలే, ఫుల్ రెడ్ సాయిల్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే ఈ పిత్రాజితం ల్యాండ్ సార్? వీళ్ళు కొనుగోలే సార్. ఇది ఈ 50 ఎకరాల ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర కొన్నదే? రైతుల దగ్గర కొనదే. వీళ్ళు రైతుల దగ్గర ఒక వ్యక్తి కొనరు. అవునవును. అంటే టోటల్ గా వాళ్ళది 4 వాళ్ళది 5 ఎకరా ఇట్లా ఉంటే కొన్నాడు ఒక వ్యక్తి కొనరు. అవును. ఆ వ్యక్తి ఇప్పుడు అమ్ముతున్నారు. ఓకే సార్, ఆ వ్యక్తి ల్యాండ్ కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? వాళ్ళు కొని 10 ఇయర్స్ పైన సార్. ఓకే, 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని కూడా వాళ్ళు. అవునవును. ఓకే సార్, ఇప్పుడు ఈ 50 ఎకరాల ల్యాండ్ లో ఏం పంటలు వేసి ఉన్నాయి సార్? ఇప్పుడైతే పత్తి వేసి ఉన్నారు సార్. పత్తి వేస్తున్నారు. ఓకే, మినిమం ఇవన్నీ పడతాయి. ఓకే, మామూలుగా ప్రజెంట్ అయితే ఇప్పుడు పత్తి వేస్తున్నారు. మామూలుగా అయితే పత్తి, కంది, మిరప అన్ని పంటలు వేసుకుంటా ఉంటారు. అవునవును. ఓకే సార్, వెరీ గుడ్ సార్. మామూలుగా ఇంకా ఈ ల్యాండ్ కు ఏమేమి పంటలు వేసుకుంటే అరుదైన పంటలు పండుతాయి సార్?
బత్తాయి నాటుకోవచ్చు, నిమ్మ వేయచ్చు, ఆ, జామ వేసుకోవచ్చు, ఉమ్. ఇటు వరి నాటుకోవచ్చు, వరి కూడా నాటుకోవచ్చు. ఓకే. వరి నాటుకోవచ్చు, పెసర ఇటువంటి వేసుకోవచ్చు సార్. ఏ పని లేదు, అది వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు సార్. వాటర్కి ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఇబ్బంది ఏం లేదు అవును. సార్. ఇప్పుడు దీనికి పక్కనే పాలేట్ రిజర్వాయర్ కూడా ఉంది సార్, 5 కిలోమీటర్స్. ఏ ప్రాజెక్ట్ సార్? పాలేట్ రిజర్వాయర్. పాలేటి వారి రిజర్వాయర్. అవునవును. అంతేనా సార్? నేను అన్నది కరెక్టేనా? అవును కరెక్టే. పాలేటి వారి రిజర్వాయర్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్? డెవలప్మెంట్ ఒక పక్కనే 10 కిలోమీటర్స్ మండలం కూడా ఉంది సార్. ఓకే. మండలం పేరు సార్? మండలం కనిగిరి. ఓకే. అంటే ఈ ల్యాండ్ కి మండలానికి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. 10-12 కిలోమీటర్ల లోపే. ఈ మండలానికి ఈ ఈ ల్యాండ్ కి 10 నుంచి 15 కిలోమీటర్ లోపు. 15 కూడా లేదు సార్, 12-10. ఓకే. 10 నుంచి 12 లోపే వస్తుంది. అవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చే ప్రజెంట్ అయితే పత్తి వేస్తున్నారు. ప్రస్తుతం పచ్చేసి ఉన్నారు సార్. దీనికి మెయిన్ గేట్ ఉందా సార్, లేకపోతే మెయిన్ గేట్ ఏం లేదా? గేట్ ఏం లేదు సార్, మామూలుగా ఫెన్సింగ్ వేసి ఉన్నారు 20 ఎకరాలకి. పక్కన వచ్చేసి 30 ఎకర్స్ దాన్ని అనుకునే ఉంది. ఓకే. ఆర్ఎంబి రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సార్ బిటికి, మామూలు రోడ్డు, కార్లు పోలు పోయే మట్టి రోడ్డు. ఇప్పుడు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్? 1 కిలోమీటర్ సార్. తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్. సార్ ఇప్పుడు ఈ తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తారా, లేకపోతే గుంతలు మెట్లకి అట్లా? ఆయన కార్ వేసుకుని నేరుగా సేలోకి వెళ్తాడు. ఓకే. ల్యాండ్ ఓనర్ డైరెక్ట్ కార్ సేల్ వేసుకెళ్ళిపోతాడు. అవునవును సార్ ఎవరైనా వచ్చినాక డైరెక్ట్ కార్ సేల్కి పోతుంది. డైరెక్ట్ సేలోకి పోద్ది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చేలోపు సార్, ఈ చుట్టుపక్కన కనిగిరి సిటీ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి సిటీ నుండి 10 నుంచి 12 కిలోమీటర్ వస్తుంది. అవునవును సార్. కనిగిరి వచ్చేలోపు సిటీ, కనిగిరి నియోజకవర్గం, కనిగిరి మండలం. అవును సార్. అంతేనా సార్? అవునవును. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో వచ్చేలోపు ఒక బిల్డింగ్ కానీ అలాంటి ఏమైనా ఉన్నాయా సార్? రేకు షెడ్ ఉంది సార్. ఒక రేకుల షెడ్ ఉంది. రేకుల షెడ్ ఉంది. డ్రిప్ కూడా ఒక 20 ఎకరాలు డ్రిప్ కూడా వేసి ఉన్నారు సార్. అంటే డ్రిప్ అంటే దేనికి వేసారు సార్? ఆ డ్రిప్ 20 ఎకరాలకి ఇంతకుముందు ఈ బత్తాయి వేసారు సార్ ఫస్ట్. ఇంతకు ముందు అప్పుడెప్పుడు వేసారు బత్తాయి? అప్పుడెప్పుడో వేసారు, దానికి డ్రిప్ వేసుకున్నారు. ఇప్పుడు అవేమి లేకుండా ఇప్పుడు ఇయర్స్ అయిపోయినాయి రైతుల దగ్గర. ఇతను ఖాళీ ల్యాండ్ గానే ఉంచుకున్నారు. డ్రిప్ సిస్టమ్ అట్నే ఉంది. డ్రిప్ సిస్టమ్ అలాగనే ఉంది. సార్ వాటర్ బాగా వస్తాయి సార్? బ్రహ్మాండంగా, వాటర్కి ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఇబ్బంది ఏం లేదు. అవును సార్. ఓకే సార్. టోటల్ మొత్తం సార్ ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్? వాళ్ళు 10 చెప్తున్నారు సార్. 1 ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. అవును. ఓకే సార్. ఉదాహరణకి నేను తీసుకుంటాను అనుకోండి సార్ ల్యాండ్ అది. అంటే నేను అడిగే డౌట్స్ కదా సార్, కస్టమర్లు అడిగే డౌట్స్ చెప్తున్నాను సార్. ఇప్పుడు 7 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది కదా సార్, అది కూడా ఆన్లైన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఈ 43 ఎకరాలు అదే రేటు, 7 ఎకరాలు అదే రేటా, లేకపోతే మొత్తం ఒకటే రేటా? యావరేజ్ గా అదే రేట్ చెప్తున్నారు సార్. ఓకే. యావరేజ్ గా ఈ అసైన్మెంట్ ల్యాండ్ అయితే మీ 43 ఎకరాల పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయితే మీ 10 లక్షలు చెప్తున్నారు. సార్ ఇప్పుడు నెగోషియబుల్ లేకపోతే మనం కూర్చుంటే ఫైనల్ రేట్ మాట్లాడుతామా? అది ఫైనల్ చెప్పారు సార్. ఓకే. ఎకరం 10 లక్షల ఫైనల్ రేట్ అది. నా లెక్క అయితే రావాలి, లేకపోతే వదిలేయడమే. అంతేనా సార్? అవును సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఓకే. గుడ్ నైట్ సార్. ఓకే సార్.